మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ ఆదివారం ఆరాధనలో నాయన మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతకై వందనములు. పాటల ద్వారా ఆరాధించాం, ప్రార్థన ద్వారా ఆరాధించాం నాయన. మా ఆత్మీయ జీవితానికి కావలసిన కొన్ని సంగతులను ఆలోచిస్తుండగా తోడుగా ఉండండి. కావలసిన జ్ఞాన వాక్కుల సంయుక్తమైన జ్ఞానం మాకు అనుగ్రహించమని క్రీస్తు పేరట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన సంఘం అంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. ఇక ఈ వారం మనం ఆలోచించిపోయే పాఠము, యేసు గిన్నెలో ఏముంది. యేసు గిన్నెలో ఏముంది అనే ఆలోచనాత్మకమైన అంశము మన ఆత్మీయ జీవితానికి కావలసిన అతి ప్రాముఖ్యమైన పాఠము. యేసు గిన్నెలో ఏముంది. యేసుక్రీశ్వర్ అన్న మాట, ఆయన గిన్నెలో ఏముంది, ఆయన ఏ గిన్నె గురించి మాట్లాడాడు, ఆ గిన్నెలోని ప్రాముఖ్యమైనది ఏంటి అన్నది మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఒక్కొక్కటిగా ఆలోచించుకుంటూ ముందుకెళ్దాం. ముందుగా ఈరోజు క్రైస్తవ ప్రపంచాన్ని మనం చూడగలిగితే అన్ని సంఘాలలో ఈరోజు ఒక పద్ధతిగా, ఒక ఆచారంగా కొనసాగుతున్నాయి. పాటలు పాడడము, ప్రార్థన చేయడము, ఒక 5-10 నిమిషాలు వాక్యాన్ని చదవడము, తర్వాత ప్రభు బల్లను తీసుకోవడము, ఇంటికి వెళ్ళడము, మరలా తీరిక ఉంటే గృహాలను దర్శించడము, ఇవి మాత్రమే కనపడుతున్నాయి నేటి ప్రపంచంలో క్రైస్తవుల కార్యక్రమాలు. ఈరోజు ఒక పద్ధతిగా మారిపోయింది క్రైస్తవం అనేది. క్రైస్తవుడు చేస్తున్న ప్రతి కార్యక్రమాలు ఎలా మారిపోయాయంటే పద్ధతిగా, ఆచారాలుగా, పద్ధతులుగా మారిపోయాయి. ఏముందండి, ఆదివారం వెళ్ళగానే ఒక పాట పాడతాం, ఒక చిల్లర కానుక దేవునికి వేసేస్తాము, ఒక 5 నిమిషాలు వాక్యం వింటాం, తర్వాత బల్ల తీసుకొని ఇంటికి వెళ్ళడమే కదా, ఇదే కదా క్రైస్తవ్యము అని చాలామంది పొరపడుతున్నారు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని చూడగలిగితే, మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని చూడగలిగితే, వారు మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని రాయబడినట్లు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారములను గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారములను గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. అంటే ఈరోజు సంఘాలలో ఉన్న పద్ధతులు, సంఘాల్లో ఉన్న ఆచారాలకు విలువిస్తున్నారు, కానీ దేవుని మాటలకు ఈరోజు విలువను ఇవ్వడం లేదు. పద్ధతులకు విలువనిచ్చినంతగా దేవుని మాటలకు విలువను ఇవ్వడం లేదండి. ఈరోజు చూడండి, ఏ కార్యక్రమం చూసినా ఆ కార్యక్రమంలో ఎన్నిటికో సమయాన్ని కేటాయిస్తారు. పాటలు పాడడానికి గంటల సమయాన్ని కేటాయిస్తారు, ప్రార్థన చేయడానికి గంటల సమయం కేటాయిస్తారు. ఉపవాస ప్రార్థన అంటారు, గొలుసు ప్రార్థన అంటారు, ఆ ప్రార్థన అంటారు, ఈ ప్రార్థన అంటారు. అంటే గంటల సమయాన్ని ప్రార్థనకు ఉపయోగిస్తున్నారు, గంటల సమయాన్ని పాటలకు ఉపయోగిస్తున్నారు, కానీ వాక్యానికి మాత్రం గంటల సమయాన్ని ఇవ్వడం లేదు. మరి ఎంతసేపు ఇస్తారయ్యా వాక్యానికంటే? కేవలము 5-10 నిమిషాలు మాత్రమే వాక్యానికి అవకాశం ఇస్తారు.
నిజంగా అండి, ఈరోజు పద్ధతులుగా మారిపోయింది క్రైస్తవ్యం. ఆరాధనలు పద్ధతులుగా మారిపోయాయి. కార్యక్రమాలు పద్ధతులుగా మారిపోయాయి. ఏంటి, కొన్ని చర్చిలలో, కొన్ని సంస్థలలో సంవత్సరానికి సరిపడు మెటీరియల్ ఇస్తారు వాళ్ళు. అంటే సంవత్సరములో నువ్వేం చేయాలంటే, ఈ ఆదివారం వస్తే ఈ ప్రసంగాన్ని నువ్వు బోధించాల. ఆ డేట్లో ఉంటుంది. ఆ రోజు ఆదివారం పలానా డేట్ అనుకో, ఆ డేటుకు సంబంధించిన నీకు వాక్యాన్ని అయితే ఏదైతే ఇచ్చారో ఆ వాక్యాన్ని నువ్వు బోధించాల. అంటే ఎలా మారిపోయిందంటే, వాక్యం కూడా బైబిల్ని ప్రకారంగా, బైబిల్ లోతైన సంగతులు పరిశీలించి కొత్త విషయాలు నేర్పిస్తామన్న ఆలోచన లేదు. కానీ వాళ్ళ పెద్దలు పెట్టిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో, పెద్దలు పెట్టిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, ముందుగా సిద్ధపరిచిన మెటీరియల్ని తీసుకొని ఈ సంవత్సరానికి సరిపడు వాక్యాన్ని వాళ్ళు బోధించుకొని ముగించుకుంటున్నారు. ఇలా మారిపోయిందండి క్రైస్తవ్యం. ప్రియులరా, గనుక ఈరోజు ఏ బోధకులు మనం కదిలించినా, ఏ ప్రసంగాల్లో మనకు కనపడనిది పరలోకం. ఏ బోధకుడు కూడా పరలోకం ఒకటి ఉందని, ఆ పరలోకాన్ని మనం వెళ్ళిపోవాలని, ఆ పరలోకాన్ని వెళ్ళాలంటే ఏమి చెయ్యాలన్న ఆలోచన విధానాన్ని క్రైస్తవ్యానికి కదిలించడం లేదండి. ఎవరు కూడా బోధించట్లేదు. మరి ఏం బోధిస్తున్నారా అంటే, ఆశీర్వాదాలకు సంబంధించిన బోధలు చేస్తున్నారు. చేయండి, వీటికి సంబంధించి బోధ చేస్తున్నారు. కానీ ఆత్మ సంబంధమైన బోధ గురించి మనిషి ఈరోజు ఆలోచించడం లేదు. యేసుక్రీస్తు వారు బోధ ప్రారంభించిన మొదలుకొనైనా ఆయన మరణించేంత వరకు మాట్లాడింది ఏంటంటే పరలోకము, ఆత్మ. పరలోకం గురించి బోధించాడు, ఆత్మ గురించి బోధించాడు. పరలోకాన్ని గురించి ఆయన బోధ విధానాల్లో మనకు కనపడుతుంది. ఈరోజు పరలోకం గురించి ఆలోచించేవారు ఎక్కడ కనిపించట్లేదండి, ఎక్కడ కనిపించట్లేదు. ఈ కొద్ది సంవత్సరాలు బ్రతికే జీవితం గురించి, ఈ లోకాన్ని గురించి, భూ సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తున్నారే కానీ పర సంబంధమైన వాటి గురించి ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు. ఏంటి, యేసుక్రీస్తు వారు ఆయన నోరు విప్పితే పరలోకం, పరలోకం, పరలోకం వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలి. మనం అక్కడి నుంచి వచ్చిన వారు మరలా పరలోకాన్ని వెళ్ళిపోవాలి. పని నిమిత్తం భూమి మీదకి వచ్చిన వారు మరలా పని ముగించుకొని పరలోకాన్ని వెళ్ళిపోవాలని ఆయన బోధ విధానాన్ని విన్న కొందరిలో ఆశ కలిగిందండి, ఆశ కలిగింది. ఈయన నోరు విప్పితే పరలోకం అంటున్నాడు కదా, ఆ పరలోకానికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారండి చాలామంది. అలా నిర్ణయించుకున్న వారు, పరలోకానికి వెళ్ళాలని ఆలోచించిన వారు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి వారు ఏం అడుగుతున్నారో, ఈరోజు మనం ఏం అడగట్లేదు, ఏం అడుగుతున్నామో, వాళ్ళు దేన్ని అడుగుతున్నారో మనం ఆలోచన చేయగలిగితే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. మన పాఠ్యభాగంలో మనం వెళ్ళగలిగితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఈ యొక్క మనవిని చేయబోగా, ఎవరి తల్లి అంటే జెబెదయి కుమారుల తల్లి. జెబెదయి గారి భార్య. జెబెదయి కుమారులు ఎవరంటే యాకోబు, యోహాను. ఈ యోహాను, యాకోబుల తల్లి ఏం చేసిందంటే యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిందంట. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఒక మనవి చేయబోగా, ఏంటి, యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎవరు వచ్చినా, యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎవరు వచ్చి ఏది మాట్లాడినా ఖచ్చితంగా ఏదో ఒకటి ఆశించి వస్తారండి యేసుక్రీస్తు వారి దగ్గరికి. ఖచ్చితంగా యేసుక్రీస్తు వారికి అర్థమైపోయింది. ఏమమ్మా, ఏంటి నీ బాధ అన్నప్పుడు ఒక మనవి చెయ్యబోగా, అంటే అందరూ అవసరాలు తీర్చుకోవడానికి, పలానా విషయాల గురించి అడగడానికి వచ్చే వాళ్ళే ఎక్కువ కనపడతారు. ఈరోజు చూడండి, ప్రార్థన అవసరతలని ఏ టీవీ ఛానల్లో మనం చూసినా, ఏ ప్రసంగాల నోట వచ్చినా, ఇదిగో మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు కాల్ చేయండి, అవసరాలు ఏమైనా ఉన్నాయి కాల్ చేయండి అని మాట్లాడుతుంటారు. అలాగే యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎంతోమంది వచ్చేవాళ్ళు, ఎంతోమంది వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఒక జెబెదయి కుమారుల తల్లి మాత్రము యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏం చేసింది చూడండి. 21వ వచనం. ఆయన అడిగాను,
అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడం వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనేను. నేను యేసుక్రీశ్వరి బోధనలో ఆకర్షితులైంది ఆ తల్లి. బోధ విధానాన్ని గమనించింది. యేసుక్రీశ్వరు బోధ, ఇదిగో నేను తండ్రి కుడిపార్శ్వము నుండి పరలోకం నుండి భూమి మీదకి వచ్చాను, పని నిమిత్తం భూమి మీదకి వచ్చి పని చేసి మరలా నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని ఆయన బోధ విధానాన్ని గురించి విని, ఆయన బోధలో పరలోకం 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 గురించి విన్నది కనుకనే పరలోకం పైన ఆశ కలిగి పరలోకానికి వెళ్ళాలని సిద్ధపడి వచ్చిందండి. తన ఇద్దరు కుమారులు తీసుకొచ్చింది, యోహాను యాకోబుని. ఇద్దరు కుమారులు తీసుకొచ్చి అడుగుతుంది, ప్రభువా పరలోకంలో నీ కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని చేర్చుకో, పరలోకానికి నా బిడ్డలు తీసుకుని వెళ్ళు, పరలోకానికి యోహాను యాకోబులు తీసుకుని వెళ్ళి ఒకరిని కుడివైపున ఒకరిని ఎడం వైపున కూర్చుండమని అడిగిందండి. ఈయన ఎంత మంచి అడిగిందండి, ఎంత బాగా అడిగింది, ఎంత చక్కగా అడిగిందండి. నిజంగా ఈ రకంగా అడిగే వాళ్ళు ఉన్నారా? ఏంటి, తమ పిల్లలను పరలోకానికి పంపించాలి, పరలోకానికి మేము నా పిల్లల్ని పరలోకానికి చేర్చాలని ఏ తల్లిదండ్రులు అడుగుతారండి? అడగరండి. అడగగానే ఎదుగో కూరగాయల లిస్టు సరుకుల లిస్ట్ ఎలా ఉందో అలా అడుగుతారు. అన్ని అవసరాలే, ప్రతీది అవసరాలే. కొద్ది కాలం బ్రతికి ఈ చిన్న చిన్న వాటి అవసరాలు అడుగుతారు కానీ అడగవలసింది అడగట్లేదు, అడగకూడనివన్నీ అడుగుతున్నారు. మనకందరూ తెలుసు, నెల అయితేనే భార్య సరుకు లిస్ట్ ఇస్తుంది. సరుకు లిస్టు నెలకోసారి ఇస్తే బాగుంటుంది. ప్రతిరోజు లిస్ట్ ఇచ్చింది అనుకో భర్తకు, ప్రతిరోజు ఇదిగో సరుకు లిస్ట్ అని ఇచ్చింది అనుకో భర్తకి ఎలా ఉంటుంది? ఈరోజు చూడండి, మన అవసరాలు లిస్టు ప్రతిరోజు దేవుని దగ్గర పెడతాం. ప్రతిరోజు, అవును, మనము దేవుని దగ్గర మొర పెడతాము, వేరే వాళ్ళకు కూడా చెప్తాం, అయ్యా నా గురించి అవసరాలు ఉన్నాయి, దేవుని ప్రార్థన చేయని అడుగుతాం. ప్రతిదీ దేవుని అడగడమే ఈ అడగడమే గురించి ఆలోచిస్తారు కానీ పరలోకం పోవాలి, పరలోకం వెళ్ళాలంటే ఏమి చేయాలని ఆలోచన ఈరోజు క్రైస్తవానికి రావడం లేదండి. చూడండి, నీ కుడివైపున ఒకడును నీ ఎడం వైపున ఒకడును ఉండులాగునా అని అడిగింది. చూడండి ఎంత బాగా అడిగింది. మత్తయి సువార్త 20:21, నీ రాజ్యమందు ఈయన ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడం వైపునను ఒకడు కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనేను. అందుకు యేసుక్రీస్తు 22వ అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, మీరేం అడుగుచున్నారో అది మీకు తెలియదు. ఏంటి, అడిగి తెలిసి అడుగుతుందా, తెలియక అడుగుతుందా? ఏంటి, తెలిసి అడుగుతుందా, తెలియక అడుగుతుందా? తెలుసు. ఏం తెలుసు? ఆమె పరలోకానికి వెళ్ళాలన్న విషయం తెలుసు ఆమెకి, అంతేగాని పరలోకానికి ఎలా వెళ్ళాలన్న సంగతి ఆమెకి తెలియదు. పరలోకాన్ని వెళ్ళాలనే విషయం ఆమెకు తెలుసు. ఎలా తెలుసు? యేసుక్రీస్తు బోధనలు విని పరలోకం ఏంటి, యేసుక్రీస్తు పరలోకాన్ని గురించి ఎన్నో ఉపమానాలు బోధించాడండి. పరలోకాన్ని గురించి అర్థం చేయించడానికి భూ సంబంధమైన ప్రకృతిలో కనిపించే వాటిని తీసుకొని పరలోకము గొప్పది, పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా చక్కటి ఉదాహరణలతో ఉపమానాలను తీసుకొని పరలోకాన్ని గురించి ఆయన బోధించాడు. ఎలా బోధించాడు? ఏంటి, పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళరంటే ధనవంతులు పరలోక రాజ్యానికి వెళ్ళడని, పరలోక రాజ్యానికి ధనవంతుడు వెళ్ళడని ఎంత చక్కగా చెప్పాడు తెలుసా? ఏంటి, ఎక్కడో క్యాలెండర్లో ఇంట్లో ఒక క్యాలెండర్కు ఉండే సూదిని తీసుకున్నాడు, ఎక్కడో ఎడారులు తిరిగే ఒంటను తీసుకొని క్యాలెండర్లో ఉండే సూదిని తీసుకొని ఒక ఉపమానం చెప్తాడు. ఏంటో తెలుసా? ఈ సూది బెజ్జంలోనికి ఒంటైనా దూరుతుందేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యానికి ప్రవేశింపలేడు. ఎంత చక్కటి ఉదాహరణలండి, ఎంత మంచి ఉపమానాలండి ఆయన బోధించాడు. పరలోకాన్ని గురించి అర్థం చేయించడానికి ప్రకృతిలో కంటికి కనిపించే వాటిని తీసుకొని కంటికి కనిపించని పరలోకాన్ని గురించి ఎంత చక్కగా బోధించాడండి యేసుక్రీస్తు వారు. అద్భుతమైన బోధ విధానము చాలా అద్భుతమైనది. ఆ పరలోకాన్ని గొప్పతనం ఏంటో తెలిసిపోయింది ఆమెకి. పరలోకానికి వెళ్ళాలన్న సంగతి అర్థమైంది ఆమెకి. పరలోకాన్ని మేము పొందుకోవాలా, పరలోకాన్ని వెళ్ళాలన్న పరలోకం ఉన్న సంగతి ఆమెకు అర్థమైంది కానీ పరలోకానికి ఎలా వెళ్ళాలన్న సంగతి ఆమెకి అర్థమవ్వలేదు. అందుకే యేసుక్రీస్తు అంటారు, మీరు ఏం అడుగుచున్నారో మీకు తెలియదు, పరలోకం వెళ్ళాలన్న సంగతి మీకు తెలుసు కానీ పరలోకానికి ఎలా వెళ్ళాలన్న సంగతి ఆమెకి తెలియదు. ఏంటి, నిజంగా ఈ విషయంలో
ఆమె నిజంగా తన ఇద్దరు కుమారులు పరలోకం వెళ్ళాలని కోరుకుందండి. ఎంత మంచి తల్లి అండి. ఈరోజు మనమున్న మన పిల్లలకి ఏం అడుగుతాం తెలుసా? ప్రభా, నా కుమారులు ఇద్దరు పరలోకాన్ని తీర్చుకొని అడగం. ఏం అడుగుతాము? నా ఇద్దరు కుమారులు, ఒక డాక్టర్, ఒకరు ఇంజనీరింగ్. నా ఇద్దరు కుమారులు డాక్టర్, ఇంజనీరింగ్ అవ్వాలి ప్రభు అని ప్రార్థనలు చేస్తారు. కానీ దేవుని కొరకు సమర్పించాలి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి, దేవుని పని చేయడానికి భూమి మీదకి వచ్చాము, కారణ జన్ములు మరల పని ముగించుకొని పరలోకాన్ని వెళ్ళిపోవాలని ఏ పిల్లలకు నేర్పిస్తున్నామండి? ఏం నేర్పిస్తున్నాం? లేదు కదా. నిజంగా ఈ తల్లి తన పిల్లల గురించి ఆలోచించింది కానీ తన గురించి ఆలోచించలేదండి. ఎంత అమాయకురాలండి. పిల్లల గురించి ఆలోచించింది కానీ తన గురించి ఆమె నిజంగా ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? నేను పరలోకానికి వెళ్ళిపోవాలని ఆలోచించాలి ఆమె. నేను పరలోకానికి వెళ్ళిపోవాలని ఆలోచించాలి కానీ పిల్లల విషయం ఆలోచించిందండి. ఈరోజు అంతే కదా. ఈరోజు పరలోకం కూడా ఎలా అనుకున్నారంటే సమాజము, కుటుంబంలో ఒక సేవకుడు ఉంటే చాలు, ఆ సేవకుని బట్టి మేము కూడా పరలోకము వెళ్ళిపోవచ్చు. నీ కొడుకు సేవకుడైతే నీ కొడుకు పరలోకం వస్తుందేమో కానీ మీకు మాత్రము రాదు. పరలోకం అనేది ఫ్యామిలీ కాదు. అది కొడుకు దేవుని సేవలు ఉంటే ఫ్యామిలీ మొత్తాన్ని పరలోకాన్ని తీర్చుకోవడం అనేది ఇక్కడ ఏమీ ఉండదు. భూమి మీద గవర్నమెంట్లో అలాంటి ఫెసిలిటీ ఉంటాయేమో కానీ ఒక కొడుకు రైల్వే ఎంప్లాయ్ అనుకో, ఆ రైల్వే ఎంప్లాయ్ కొడుకు అయితే ఆ కొడుకు ఒక పాస్ ఇస్తారు, రైల్వే పాస్. ఆ పాస్ను బట్టి ఫ్యామిలీ అంతా వెళ్ళిపోవచ్చు. భర్త రైల్వే ఎంప్లాయ్ అనుకో, ఆ భర్తను బట్టి ఫ్యామిలీ అందరికీ ఏముంటుంది? రైల్వే పాస్ ఉంటుంది. నీకు మెడికల్ ఫీజు అయినా నీకు ఏదైనా కూడా ఆ పాస్ను బట్టే. ఒక భర్త ఉద్యోగం అయితే కుటుంబానికి కూడా ఏముంటుంది? ఇన్సూరెన్స్ ఉంటుంది. అలా కాదండి పరలోకం. అలా కాదు. నీ కొడుకు సేవకుడైతే నీ కొడుకుకు ప్రతిఫలం వస్తుందేమో కానీ నీకు రాదు. పరలోకం వెళ్ళాలంటే ఒకరు పరలోకం వెళ్తే సరిపోదు, ఒకరు సేవలో ఉంటే సరిపోదు, ఒకడు సేవకు అంకితం అయితే సరిపోదు. ప్రతి ఒక్కరూ సేవ చేయాలి. ఎవరు పని చేసుకుంటే వాళ్ళు కూలి తప్ప పని చేయని వాళ్ళు కూలి ఉండదు. పని చేసిన వానికే ప్రతిఫలం దక్కుతుంది తప్ప పని చేయని వాడు ప్రతిఫలము దక్కదు. కుటుంబం భూమి మీద కొన్ని ఫ్యామిలీలు రెస్టారెంట్లకు కానీ ఫ్యామిలీ రెస్టారెంట్లు మనకు అందరూ తెలుసు. ఫ్యామిలీ రెస్టారెంట్లు ఫ్యామిలీలు రావాలని కోరుకుంటాడు. ఎందుకు? బాగా వస్తే మాకు బాగా డబ్బులు వస్తాయి అని. కొన్ని ఫంక్షన్లో, పెళ్ళిళ్ళలో ఏమంటారు తెలుసా? ఇదిగోరా మన కుటుంబానికి ఇన్విటేషన్ వచ్చింది, కుటుంబం అంతా వెళ్ళవసరం లేదు, కుటుంబంలో నువ్వు ఒకడు వెళ్ళిరారా, నువ్వు ఒకడు వెళితే మన కుటుంబం అంతా వెళ్ళినట్లే. అలా అనుకుంటుందండి సమాజం. అలా అనుకుంటుంది సమాజం. నా కొడుకు సేవకుడైతే చాలు, నేను కూడా పరలోకానికి వెళ్ళిపోవచ్చు. పొరపాటు అండి, అది పొరపాటు. ఎవరు చేసిన క్రియను బట్టి, ఎవరు చేసిన పనిని బట్టి వాళ్ళకి ప్రతిఫలము దక్కుతుంది తప్ప ఒకరిని బట్టి నీకు పరలోకము రాదు. నీ కొడుకు సేవకుడైతే మంచిది. నీ సేవకుడు కొడుకు నువ్వు సహకారిగా ఉన్నావా? అలా సహకారిగా ఉంటే నీవు కూడా పరలోకాన్ని పొందే అవకాశం, గొప్ప భాగ్యం దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. కనుక ప్రియులరా, ఈ తల్లి అడిగిన ప్రశ్నకు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు చూడండి. మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా? మీరు త్రాగగలరా? ఇక్కడ కనపడుతుంది మన పాఠ్యభాగం. యేసుక్రీస్తు అంటున్నారు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా? తర్వాత మాట అని అడగగా వారు త్రాగగలమనిరి. చూడండి, నేను త్రాగబోవు గిన్నెలోని మీరు త్రాగగలరా అన్నప్పుడు శిష్యులు ఏమన్నారు? అవును ప్రభువా, మేము తాగగలము. నీకంటే ఎన్నోసార్లు మేమే ఎక్కువ తాగామయ్యా. నీకంటే ముందుగా మేమే ఎక్కువ తాగగలం. ఒకవేళ తాగే పోటీలు పెడితే నీకంటే మేము ముందొస్తామన్నారండి శిష్యులు. మేము తాగగలమనరి. తర్వాత ఆయన, మీరు నా గిన్నెలోని త్రాగుదురు కానీ నా కుడి వైపునను నా ఎడం వైపును కూర్చుండుట నా వశము లేదు. నా తండ్రి చేత ఎవనికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకునని చెప్పానండి. పరలోకములో సింహాసనం మీద కూర్చునే అధికారం, సింహాసనం మీద కూర్చునేదే
అదంతా ఎవరి చేతిలో ఉంది? తండ్రి చేతిలో ఉంది నాయన. అది తండ్రి ఆధీనంలో ఉంది కనుక అది నా చేతిలో, నా వశము లేదు. నేను త్రాగబోవు గిన్నెలోనే మీరు త్రాగగలరా? నేను తాగబోవు గిన్నెలోని మీరు త్రాగగలరా? ఇంతకు ఏంటి ఆయన గిన్నెలో? అదే కదా మన పాఠ్యభాగం. యేసు గిన్నెలో ఏముంది? యేసు త్రాగబోవు గిన్నెలోని త్రాగగలరా అన్నాడంటే ఆ గిన్నెలో ఏముంది? ఆయన ఆ గిన్నెలోనిది ఆయన ఏమి త్రాగుతున్నాడు? యేసు త్రాగబోవు గిన్నెలో ఏముంది? యేసు గిన్నెలో ఏముంది? యేసు గిన్నెలో ఏముందో మనకు అర్థమైతే మన గిన్నెలో కూడా ఏముందో మనకి అర్థమవుతుంది. ఇంతకు ఆ గిన్నెలోని మనం త్రాగగలమా లేదా? యేసుక్రీస్తు అన్న ఈ మాటలోని పరమార్థం ఏంటో మనం ఆలోచన చేయగలిగితే ఇంతకు ఆయన గిన్నెలో ఏముంది, యేసుక్రీస్తు వారి గిన్నెలో ఏముందో మనం చూడగలిగితే యోహాను సువార్త 18వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయము 11వ వచనం. ఏంటి? యేసుక్రీస్తు వారు పట్టుకున్నప్పుడు ఒక సైనికుడు, మలుకు అనే సైనికుడు యేసుక్రీస్తు వారు పట్టుకోబోతుండగా పేతురు గారు ఆవేశంతో కత్తు తీసుకొని ఆ మలుకు చెవిని కట్ చేసినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు వారు పేతురుతో మాట్లాడుతూ, చూడండి యోహాను సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. ఆ దాసుని పేరు మలుకు. యేసు కత్తి ఒరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించి ఇంచిన గిన్నెలోనిది నేను త్రాగుకుందున అని పేతురుతో అనేను. ఏ తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగుకుందునా పేతురుతో యేసుక్రీస్తు అంటున్నారు, తండ్రి నాకు గిన్నె ఇచ్చాడు, ఆ గిన్నెలోని నేను త్రాగాలి, ఆ గిన్నెలోని నేను త్రాగాలి. ఏంటి? గిన్నెలో నేను త్రాగాలి అంటున్నాడంటే ఏంటి ఆయన గిన్నెలోనిది? ఏంటి ఆయన గిన్నెలో? ఆయన గిన్నెలో ఉన్నదేంటి? నేను త్రాగబోవు గిన్నెలోని మీరు త్రాగలరా అన్నాడే. యేసు గిన్నెలో ఉన్నదేంటి? నేను తాగాలయ్యా పేతురు, నేను తాగాలి. ఆ గిన్నెలో నేను త్రాగితేనే కానీ అది నా నుండి తొలగిపోదు. ఆ గిన్నె నా నుండి తొలగిపోవాలంటే ఆ గిన్నెలో నేను ఖచ్చితంగా తాగాలి. యేసుక్రీస్తు వారు చూడండి ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 37వ వచనం. 26:37. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతగ్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు మరణమునగునంతగా నా ప్రాణం బహు దుఃఖములు మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండడని వారితో చెప్పాను. యేసుక్రీస్తు శిష్యులు వెంట పెట్టుకుని పోయాడు. కొండకెళ్ళి వెంట పెట్టుకుని పోయి గెత్సెమనే తోటకు తన శిష్యులను జెబెదయి కుమారులు ఇద్దరిని, యోహాను యాకోబులను కూడా వెంట పెట్టుకుని పోయి ఏం జరిగింది? 39వ వచనం. 39. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్మని ఆయనను నాకిష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. నేను యేసుక్రీస్తు వారండి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మనోవేదనతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, దిగులుతో ఉన్నాడు, ఆలోచిస్తున్నాడు. నాయన తండ్రి, ఈ గిన్నె నీ చిత్తమైతే దీన్ని తొలగించు, గిన్నె తొలగించమంటున్నాడు. ఈ ఇష్ట ప్రకారం అయితే నాన్న గిన్నె తొలగించు. నీ గిన్నెలోనిది ఏముంది? నేను చాలామంది యేసు గిన్నెలో ఏముందని ఏం చెప్తారు తెలుసా? యేసు గిన్నెలో ద్రాక్షరసం ఉంది అంటున్నారు. ఏంటి? ద్రాక్షరసం అయితే తాగడానికి ఏమైనా ఇబ్బందా? ఆలోచన చేయండి. యేసు గిన్నెలో ద్రాక్షరసమే ఉంటే ఆ ద్రాక్షరసాన్ని తాగడానికి ఏమైనా ఇబ్బందా? ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు ఆ గిన్నె గురించి? చూడండి ఏమంటున్నాడు.
కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. ఈ గిన్నెని ఎందుకు తొలగిపోనిమ్మంటున్నాడు? తాగడం ఏమైనా కష్టమా? తాగడం ఏమైనా కష్టమా? కష్టం అవ్వకపోతే ఎందుకు తొలగిపోమంటాడు? ఉంచమంటాడు కానీ ఎందుకు తొలగిపోమంటున్నాడు అంటే, ఆ గిన్నెలో త్రాగే ద్రాక్షరసము కాదు, ఆ గిన్నెలో తాగేది కాదు. మరి ఏముంది ఆ గిన్నెలో? ఆ గిన్నెలో ఏముందో తెలుసా? ఆ గిన్నెలో మరణముంది, ఆ గిన్నెలో శిలువ యాగం ఉంది, ఆ గిన్నెలో శ్రమ ఉంది, ఆ గిన్నెలో మరణ యాగం ఉంది. శిలువపై మరణించాలి అంటే యేసు గిన్నెలో ఏముంది? ద్రాక్షరసము కాదండి. ఒకవేళ ద్రాక్షరసం అయితే ఆ గిన్నె ఎందుకు తొలగిపోమంటున్నాడు? శిష్యులతో కూడా మీరు తాగగలరా? ద్రాక్షరసం తాగలేని వాడు ఎవడండి? ఎవరైనా తాగగలడు ద్రాక్షరసాన్ని. అంటే మీరు తాగగలరా అంటున్నాడంటే, ఆ గిన్నెలో ఏముంది? ఆయన మరణం ఉంది, ఆ గిన్నెలో ఆయన శిలువ యాగం ఉంది, ఆ గిన్నెలో ఆయన శ్రమ ఉంది, ఆయన కష్టం ఉంది ఆ గిన్నెలో. చూడండి తర్వాత మాట్లాడుతూ 39వ వచనం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. యేసుక్రీస్తు గిన్నెను చూసి భయపడిపోతున్నాడు, బాధపడుతున్నాడు. ఏంటి? ఆయన గిన్నెలో ఏముందంటే, ఆ గిన్నెలో ఆయన మరణం ఉంది, ఆయన ఎలా హింసిస్తారో, ఆయన ఎలా చంపబోతున్నారో, ఆయన ఎలా క్రూరంగా హింసించి ఆయన ఎలా చంపబోతున్నారు అన్నది యేసుక్రీస్తు కళ్ళకు కనపడుతుంది కనుకనే దాన్ని చూసి దాన్ని ఊహించుకొని భయపడిపోతున్నాడు. ప్రభువా, ఈ గిన్నె నా నుండి తొలగిపోనిస్తావా? ప్రభా, ఈ గిన్నె నుండి తొలగినిస్తావా? అయినా లేదు నాయనా, నీ చిత్తమే కానిమ్ము, నీ చిత్తమే జరుగును అనుకున్నాడంటే ఆ గిన్నెను చూసి ఆయన భయపడిపోయాడండి. ఆ గిన్నెలో మరణం ఉందా? అవునండి. ఈరోజు ఎవరైనా ఒక వ్యక్తిని, ఇదిగో నిన్ను ఇలా చంపబోతున్నామయ్యా, ఒక గంటకు నిన్ను తుపాకీతో ఇలా కాల్చబోతున్నాము, లేదంటే నిన్ను ఇలా కొట్టి చంపబోతున్నాము, నిన్ను ఇలా హింసించి కాళ్ళు చేతులు వేరే చేసి నిన్ను చంపబోతున్నాం అన్నాడు అనుకో, మనిషి ఎలా ఉంటాడు? భయపడిపోడా? నన్ను ఇలా చంపబోతారు, అయ్యో బాబోయ్ అని ఏం చేస్తాడు? చంపక మునిపేటి చనిపోతాడు అటాక్ వచ్చి. ఊహించుకొని ఎలా చంపబోతున్నాడు అన్న సంగతి చెప్పిన తర్వాత దాన్ని ఊహించుకొని ముందుగానే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడండి. అవసరమైతే ఆత్మహత్య కూడా చేసుకుంటాడు. కానీ యేసుక్రీస్తుకి అర్థమైపోయిందండి, నన్ను ఇలా చంపబోతున్నారు, నన్ను ఇలా హింసిస్తారు, నేను ఇలా మరణం అవ్వాలి, నా యొద్ద నుండి తొలగిపోవాలంటే ఆ గిన్నెలోనే నెరవేరిస్తేనే నా నిండా గిన్నె తొలగిపోదు. ఇప్పుడు ఆ గిన్నెలోనే నేను త్రాగాలంటే ఆ గిన్నెలో ఉన్నదాన్ని నేను ఏం చేయాలి? నెరవేరిస్తేనే కానీ ఆ గిన్నె నా నుండి తొలగిపోదు. అర్థమైందండి యేసుక్రీస్తుకి అర్థమైపోయింది కనుకని యేసు గిన్నెలో ఏముంది? ఆయన మరణం ఉంది, ఆయన కష్టం ఉంది, ఆయన శ్రమ ఉంది, ఆయన శిలువ యాగం ఉంది, ఆయన గిన్నెలోనిది అది ఉంది. ఏంటి? యేసు గిన్నెలో ఏముంది? అది 42వ వచనం. మరలా రెండవ మారు వెళ్ళిన తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఆయన మరల రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్త ప్రకారమే సిద్ధించునుగాకని ప్రార్థించి. యేసుక్రీస్తు వారు గిన్నె యేసుక్రీస్తు దగ్గర నుంచి పోవాలంటే ఆ గిన్నెలోని ఆయన తాగాలి. ఆ గిన్నెలోని నెరవేరిస్తేనే కానీ యేసు గిన్నె ఆయన వద్ద నుండి వెళ్ళదు. తండ్రి, ఓకేనాయన, ఈ గిన్నెలోనిది నేను తాగాలి, గిన్నెలోని నన్ను నెరవేర్చాలంటే ఆ ప్రకారమే కానివయ్యా, నీ చిత్త ప్రకారమే కానివయ్యని యేసుక్రీస్తుల వారు గిన్నెలోని త్రాగడానికి సిద్ధపడ్డాడు. యేసుక్రీస్తు వారు గిన్నెలో ఉన్నదాన్ని నెరవేర్చడానికి ఏమైపోయాడైనా సిద్ధపడిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలరా, యేసుక్రీస్తు వారిని అప్పగించినప్పుడు శిష్యులు ఉన్నారా? వెళ్ళిపోయారా? దిక్కుకొకడు పారిపోయారు. యేసుక్రీస్తు వారి శిష్యులు, ఏమయ్యా తాగగలరా? నా గిన్నెలోని మీరు తాగగలరు అన్నప్పుడు, మేము త్రాగలము ప్రభు అన్న వాళ్ళు ఏమైపోయారు? దిక్కుకొకరు పారిపోయారు. యేసుక్రీస్తు వారు పట్టుకోగానే పారిపోయారండి. శిష్యులు కూడా పారిపోయారు.
యేసుక్రీస్తు శిష్యులు పారిపోయారు. ఇంటి యేసుక్రీస్తు వారు శిలువకు వెళ్ళక మునుపు, యేసుక్రీస్తు వారు శిలువకు వెళ్ళక మునుపు శిష్యులందరిని కూర్చోపెట్టుకుని ఒక విధానాన్ని వాళ్ళకు నేర్పిస్తాడు. ఏంటి చూడండి ఒకసారి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనము నుంచి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనము నుంచి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. నేను యేసుక్రీస్తు వారు తన శిష్యులందరూ కూర్చోబెట్టుకొని ఒక విధానాన్ని నేర్పిస్తున్నాడు. ఏంటది? ప్రభు వల్ల రాత్రి భోజనం, ప్రభు వల్ల భోజనం, ప్రభు భోజనాన్ని వాళ్ళకి నేర్పిస్తున్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో నేను ఎలా మరణించబోతున్నానో, నేను ఎలా చావబోతున్నానో, నన్ను ఎలా హింసిస్తున్నారో, నా మరణాన్ని గూర్చి మీకు మీ తరతరాలకు అందరికీ తెలియాలంటే మీకు ఒకటి నేర్చుకొని మీరు ఒకటి చేయాలి. ఏంటది? ఆయన ఒక రొట్టెను తీసుకొని ఆ రొట్టెని విరిచి వాళ్ళకు ఇచ్చాడు. వాళ్ళకిచ్చి ఆ రొట్టెని ఏమని చెప్తున్నాడు? ఇది నా శరీరము, ఇది నా శరీరము అని ఒక రొట్టెని విరిచి శిష్యులకు అప్పగించాడండి. ఎలా తెలుసా? ఇదిగో మీరు తీసుకుంటున్న రొట్టె కాదు, అది నా శరీరము. అంటే ఒక రొట్టె రావాలంటే ఎంత కష్టం తెలుసా? ఒక రొట్టె రావాలంటే రైతు గింజలు వేయాలి. గింజలు వేసిన తర్వాత ఆ గింజలు తీసుకొని కళ్ళములో కొట్టిన తర్వాత ఆ గింజలు తీసుకొని మిషన్కి వెళ్ళి మిషన్లో వేసి పిండి వస్తే ఆ పిండిని తీసుకొని బాగా రొట్టెగా దాన్ని తయారు చేసుకొని రొట్టెను మనము తీసుకుంటున్నాం. ఆ రొట్టె రావడానికి ఇంత కష్టం అన్నప్పుడు నా శరీరం కూడా రొట్టెగా ఎలా మారిపోయిందో తెలుసా? నా శరీరము నా రొట్టెగా మీ దగ్గర రావడానికి ఎలా మారిపోయింది తెలుసా? ఒక వ్యక్తిని ఒక రోడ్ రోలర్ కింద పెట్టా మనకు ఎలా అయిపోతుంది? రోడ్డును చదును చేసే రోడ్డు రోలర్ ఒకటి ఉంటుంది. ఆ రోడ్డు రోలర్ కింద ఒక మనిషిని పెట్టా మనకి ఎలా ఉంటుంది? తునకలైపోతాడు మనిషి, ఎముకలన్నీ విరిగిపోతాయి. అంటే నా శరీరము రొట్టెగా ఎలా ఇస్తాను మీకు? ఒక రొట్టె ఎలా విరిగిపోయిందో నా శరీరం కూడా ఎలా మారిపోయింది? ఒక రొట్టెగా మారిపోయింది. రొట్టెగా మారిపోయిందండి. ఆయన శరీరాన్ని ఒక రోడ్ రోలర్ కింద పెడితే ఎలా నలిగిపోయిందో నా శరీరాన్ని కూడా ఎలా చేశారు తెలుసా? ఒక రొట్టెగా మారిపోయింది. ఎన్నో కొరల డబ్బాలు కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, నన్ను హింసించారు, కొట్టి నా శరీరం అంతా దున్నబడి ఎలా మారిపోయింది? ఒక రొట్టెగా మారిపోయింది. తన శరీరాన్ని ఒక రొట్టెగా యేసుక్రీస్తు శిష్యులకు అప్పగిస్తున్నాడండి. ఈరోజు సమాజానికి అర్థమైందా? అర్థం కాలేదండి. ప్రభు బల్ల పరమార్థం ఈరోజు సమాజానికి అర్థం అవ్వలేదు. ఆదివారం వెళ్ళగా ఒక రొట్టె తీసుకుంటాడు, ద్రాక్షను తీసుకుంటాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ ఒక ఆచారంగా కొనసాగుతుంది. కానీ ఆ రొట్టె రావడం వెనకాల యేసుక్రీస్తు వారి కష్టాన్ని ఏ ఒక్కరికి అర్థమవ్వట్లేదండి. ఒక రొట్టె యేసుక్రీస్తు వారు ఇచ్చారు. రొట్టె నీ దగ్గరికి వచ్చిందంటే ఆ మహానుభావుడి శరీరం ఎలా మారిపోయింది? ఆ రొట్టెలా మారిపోయిందండి. ఆ మహానుభావుడి శరీరం ఎలా మారిపోయింది? ఒక రోడ్ రోలర్ కింద పెడితే, ఒక మనిషిని పెడితే ఎలా తునకలు అయిపోతాడు, ఆ రొట్టెగా యేసుక్రీస్తు వారి శరీరంగా మారిపోయిందండి. తర్వాత కింద మాట చూడండి. తర్వాత కింద మాట 27వ వచనం. అట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 27వ వచనం. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరు త్రాగుడి, ఇది నా రక్తము, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. యేసుక్రీస్తు రక్తానికి ఏమిచ్చాడు? ద్రాక్షరసాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు రక్తానికి ఏమిచ్చాడు? ద్రాక్షరసాన్ని ఇచ్చాడు. ఇదిగో నా రక్తము, మీరు దీనిని త్రాగాలి. రక్తదానం ఎలా చేస్తారో తెలుసా? రక్తదానం చేయడానికి పెద్ద కష్టమేమి లేదండి. నువ్వు పోగానే హ్యాపీగా స్టెస్టర్ పైన పండబెడతారు, నిన్ను హ్యాపీగా ఏసీలో పండబెడతారు, హ్యాపీగా నీకు చక్కగా నీడిల్స్ పెట్టి ఏం చేస్తారంటే సూది గుచ్చి నొప్పి తెలియకుండా నీకు ఏం చేస్తారు? నేను రక్తాన్ని
సేకరిస్తారు. తర్వాత నీకు రక్తం ఇచ్చిన తర్వాత మంచి జ్యూస్ ఇస్తారు, మంచి ఫ్రూట్స్ ఇస్తారు, అన్నీ ఇచ్చి హ్యాపీగా నేను పంపిస్తారు. కానీ యేసుక్రీస్తు రక్తము మనమిచ్చే రక్తంగా మనమిచ్చే విధానంలో ఇవ్వలేదని ఎలా ఇచ్చాడని రక్తము, ప్రతి రక్తపు బొట్టు ఎలా మారిపోయింది, ప్రతి రక్తము నేల రాలిపోయింది. ఆయన శిలువను మోసుకొని వెళుతుంటే ఆయన దేహంలో ఉన్న ప్రతి రక్తపు బిందు, ప్రతి రక్తం ఏమైపోయింది, కారిపోయింది. ఇది కారిపోయింది. ప్రతి రక్తం ఏమైపోయింది, మన చేసే పాపాల కొరకు మన క్షమాపణ నిమిత్తము ఆయన రక్తాన్ని, ప్రతి రక్తపు బిందు చివరి వరకు ఆయన ఒంట్లోనే ప్రతి రక్తం ఏమైపోయింది, కారిపోయిందండి. కారిపోయిందా? అవును, కారిపోయింది. ఏంటి, ఎవరైనా యేసుక్రీస్తు వారి మాదిరిగా రక్తాన్ని ఇవ్వాలనుకో ఇస్తారా? ఎవరికైనా ఒక వ్యక్తి రక్తం ఇవ్వాలంటే మంచి ఏసీ గది తీసుకొని పోతాం, మంచి పండ్లు ఇస్తాం, ఫ్రూట్స్ ఇస్తాం, అన్నీ ఇస్తాం, హ్యాపీగా రక్తాన్ని తీసుకొని పంపిస్తాం. అలా ఇవ్వకుండా రక్తం ఇచ్చే కోసం అయితే రా, ఒక గదిలోకి తీసుకొని పోండి, ఒక 5 కొరడాలు తీసుకొని పోండి, బాగా చితక కొట్టి రక్తాన్ని తిన్నాము అనుకో ఇస్తారా? భూమి మీద నువ్వు కాదు కదా, ఎవరు ఇవ్వలేరు. కానీ యేసుక్రీస్తు రక్తం ఎలా ఇచ్చాడు తెలుసా? చక్కగా నీడిల్స్ పెట్టి ఏసీలో పెట్టి ఇవ్వలేదు ఆయన. దారి పొడవున కొట్టుకుంటూ హింసిస్తూ ఎన్నో హింసలు పెడితేనే కానీ రక్తం భూమి మీదకి ఒలగలేదు, నేలపైన ఒలగలేదండి. ఎందుకు? ద్రాక్ష రసాన్ని ఎందుకు తీసుకున్నాడు తెలుసా? ద్రాక్షరసాన్ని ఎందుకు తీసుకున్నాడంటే, ఒక ద్రాక్ష రసం నీకు రావాలంటే ఎలా తెలుసా? ద్రాక్ష పండ్లను తీసుకొని ఏం చేయాలి తెలుసా? ద్రాక్ష పండ్లను ఒక ద్రాక్ష రసం అనే జ్యూస్ నీకు రావాలంటే ఒక మిక్సీ గిన్నె పెట్టుకొని ఆ మిక్సీ గిన్నెలో ఐస్ ముక్కలు, ఫ్రూట్స్, ద్రాక్ష పండ్లు వేసి అలా స్విచ్ వేసి అలా మిక్సర్ తిప్పామనుకో ఏమైపోతుంది, గిర్రని 2 సెకండ్లు ద్రాక్ష పండ్లుగా ఉన్నది ఏమైగా మారిపోతుంది, గ్రేప్ జ్యూస్గా మారిపోతుంది. ఏంటి, ఫ్రూట్ జ్యూస్ తయారు చేసే విధానాన్ని మనం చూడగలిగితే, పండ్లను మిక్సీలో వేసి ఎలా తిప్పితే 1 నిమిషంలో 2 నిమిషాల్లో ఎలా పండ్లు జ్యూస్గా మారిపోతుందో, యేసుక్రీస్తు రక్తం కూడా ఎలా వచ్చింది తెలుసా మనకు? ఆ గిన్నెలోనికి యేసుక్రీస్తు వారిని పెట్టినప్పుడు అలా స్విచ్ ఆన్ చేసి తిప్పగా ఏమైపోయింది, యేసుక్రీస్తులో ఉన్న దేహంలో ఉన్న రక్తం అంతా కారిపోయిందండి. కారిపోయింది. ఆ ఫ్రూట్స్, ఆ పండ్లు జ్యూస్గా ఎలా మారిపోయిందో యేసుక్రీస్తు వాళ్ళ మిక్సీ గిన్నెలో పెట్టి తిప్పగానే ఏమైపోయింది, జ్యూస్గా మారిపోయాడా. ఇప్పుడు కాలంలో పండ్ల నుంచి జ్యూసులు తీయడానికి పెద్ద కష్టం లేదు. కానీ పూర్వకాలం ఎలా చేసేవాళ్ళు తెలుసా? ఆ ద్రాక్ష పండ్లను ఒక తొట్టులో వేసుకొని తొక్కేవాళ్ళు, బాగా తొక్కితేనే కానీ జ్యూస్ బయటికి రాదు. అలాగే నా రక్తం ఎలా వచ్చింది తెలుసా? నా రక్తము ఎలా వచ్చింది తెలుసా? నన్ను కొట్టాడు, హింసించాడు, ఎన్ని హింసలు పెడితే కానీ, ఎంత కొడితేనే కానీ భూమి మీద కానీ రక్తము నేలపైన చిందింపలేదండి. ఇదంతా నెరవేర్చాలంటే ఆయన గిన్నెలోని ఆయన తాగాలండి. ఏసు గిన్నెలో ఏముంది? ఏసు గిన్నెలో మరణం ఉంది. మనందరి కొరకు మరణించాలి, మనందరి కొరకు సిలువ పైన వెరలాడాలి, మనందరి కొరకు సిలువ పైన మరణించాలి. ఆయన శరీరము దున్నబాడాలి. ఆయన శరీరం ఏమైపోయి చిందరం అయిపోవాలండి. ఆయన శరీరంలో ఉండే, ఆయన దేహంలో ఉండే ప్రతి రక్తం ఏమాలి, నేలపైన కారిపోవాలి. ఇదండి మన ఆదివారం, ప్రతి ఆదివారం తీసుకునేది ఇదేనండి. ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు దాన్ని చేయుడి. ఏమి జ్ఞాపకం చేసుకోవాలా? మన బాధలు జ్ఞాపకం చేసుకోవడం కాదు, మన దుఃఖాలు జ్ఞాపకం చేసుకోవడం కాదు, మన శ్రమలు జ్ఞాపకం చేసుకోవడం కాదు. నువ్వు రొట్టె ద్రాక్షను తీసుకుంటున్నావు అంటే ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన ఈ రొట్టె మన దగ్గరికి వచ్చిందంటే ఎలా శ్రమ పడ్డాడు, ఆయన రక్తం ద్రాక్షరసంగా మన ముందుకు వచ్చిందంటే ఆయన రక్తాన్ని ఎలా కార్చాడని మన జ్ఞాపకం చేసుకోవాలి. ఇది జ్ఞాపకం చేసుకోరు. ద్రాక్షరసం రొట్టె ఇవ్వగానే అబ్బా ఏంది అయ్యగారు ఈరోజు చక్కెర వేయలేదు, తక్కువ వేసాడు, ఫుల్గా ఉంది, ఏం చక్కెర వేయాలా ఏంటి, ఏమైనా జ్యూస్ అనుకుంటున్నావా? అది చిన్న కప్పులు ఇచ్చాడు, పెద్ద కప్పులు ఇవ్వచ్చు కదా అంటే ఏమైనా గ్రేప్ జ్యూస్ తాగడానికి. చూడండి ఏమర్థమైందండి సమాజానికి? యేసుక్రీస్తు త్యాగమైన గిన్నెలో ఉన్నది ఏమర్థమైంది సమాజానికి? ఫుల్గా ఉందా, చక్కెర వేసుకొని తాగకూడదు, ఇంటికి పోయి బాటిల్ కొనుక్కొని తాగు చక్కెర వేసుకొని. అబ్బా ఈరోజు నేను తీసుకోలేదు, ఆదివారం ఎలాగో ఉంది, ఎలా ఉందా? చూడండి
పుల్లగుందని ఒకరు, సప్పగుందని ఒకరు. ఇది అర్థమైంది నేడు సమాజానికి, ఇది అర్థమైంది. ఆచారంగా పద్ధతిగా దాన్ని తీసుకొని వెళుతున్నారే కానీ అది మన దగ్గర రావడానికి ఎంత కష్టం ఉంది, ఎన్ని కష్టాలు పడితే కానీ మన దగ్గరికి ఆ రొట్టె రాలేదు, మన దగ్గరికి ఆ రక్తం మన దగ్గరికి రాలేదండి. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక యేసు గిన్నెలో ఏముంది? ఆయన మరణం ఉంది, ఆయన శ్రమ ఉంది, ఆయన త్యాగం ఉంది. ఆయన మరణిస్తేనే కానీ, ఆయన సిలువ పైన మరణిస్తేనే కానీ ఆ గిన్నె ఆయన వద్ద నుండి తొలగిపోదండి, తొలగిపోదు. నేను ఈరోజు యేసుక్రీస్తు వారి రక్తాన్ని, యేసుక్రీస్తు వారి శరీరాన్ని తింటున్న మనలో ఎలాంటి మార్పులు వస్తున్నాయండి? ఎలాంటి మార్పులు మనలో కలుగుతున్నాయి? యేసుక్రీస్తు వారు అన్నాడే, నేను తాగబో గిన్నెలో మీరు త్రాగలరా అన్నాడే. ఈరోజు మనం త్రాగలుగుతున్నామా? ఈరోజు మన గిన్నె పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తు వారి గిన్నెలో త్రాగి నెరవేర్చి వెళ్ళిపోయాడు. ఈరోజు మన గిన్నెల పరిస్థితి ఏంటండి? ఈరోజు మనకు కూడా గిన్నె ఉంది. ఆయన అన్నాడు కదా, నేను త్రాగబో గిన్నెలను మీరు త్రాగగలరా? త్రాగలరా? మనకు కూడా ఏమి ఇవ్వబడ్డాయి? గిన్నెలు ఇవ్వబడ్డాయి. ఏంటి ఆ గిన్నెలు? ఆశీర్వాదాల గిన్నెలు కాదు. ఆశీర్వాదాల గిన్నెలు కాదండి, దీవెనలు కాదు. మనకి ఈ గిన్నెలు కావాలా? ప్రభువా, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని, నా పిల్లలు దీవించు, ఇవి కోరుకుంటున్నారే కానీ యేసుక్రీస్తుల వారు గిన్నె నెరవేర్చడానికి ఎలా మరణించాడో, నాకు కూడా గిన్నెలు ఉన్నాయా, నేను కూడా గిన్నెలను త్రాగాల, ఆ గిన్నెలను త్రాగాలంటే నేను కూడా కష్టపడి మరణించి వెళ్ళిపోవాలన్న సంగతి అర్థమవలేదండి క్రైస్తవ్యానికి. అర్థమవలేదు. చూడండి, యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ చూడండి, యోహాను గారి ద్వారా చెప్తున్నాడు చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టి బద్ధులమై ఉన్నాము. బద్ధులమై ఉన్నాము. యేసుక్రీస్తు వారు ఎలా రక్తాన్ని చిందించాడు, ఎలా శ్రమ పడ్డాడు, ఆయనకి ఇవ్వబడిన గిన్నెలో ఎలా త్రాగి వెళ్ళిపోయాడు పరలోకానికి. మనం కూడా ఎలా ఉన్నామట? మన సహోదరుల నిమిత్తం ప్రాణ పెట్ట బద్ధులమై ఉన్నాము. అంటే మనకు కూడా గిన్నె ఇవ్వబడిందండి. ఆ గిన్నెలో ఏముంది తెలుసా? ఆశీర్వాదాలు లేవండి, దీవెనలు లేవు. నువ్వు మరణించాలి, శ్రమ పడ్డాలి. ఏంటా శ్రమ? ఒక పాపిని రక్షించడానికి అవసరమైతే నీవు నీ కష్టాన్ని ఇవ్వు. అవసరమైతే నీ కష్టాన్ని మాత్రమే కాదా ఇవ్వాల్సింది, నీవు అవసరమైతే నీ సహోదరుని రక్షించడానికి నీవు ప్రాణాల సైతం లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించే రీతిగా నువ్వు డెవలప్ అవ్వాలి. నీ రక్తాన్ని నువ్వు ఏం చేయాలి? నీ చెమట రూపంలో వచ్చే ప్రతి రక్తాన్ని, ప్రతి కష్టాన్ని నువ్వు సహోదరుని రక్షించడానికి ఉపయోగించాలి. ఉపయోగించాలి. గనక మన గిన్నెల పరిస్థితి ఏంటంటే, మనకు కూడా గిన్నె ఇవ్వబడింది కదా, మన గిన్నె మన యుద్ధ నుండి పోవాలంటే దాన్ని నెరవేర్చాలంటే దేవుని కొరకు బ్రతకాలి. కష్టాలైనా, నష్టాలైనా, సంతోషమైన, బాధలైనా, దుఃఖాలైనా అన్నిటికీ సిద్ధపడి అవసరమైతే దేవుని కొరకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నీవు సిద్ధపడాలి. ఈరోజు చూడండి, కుటుంబములో ఇదిగో వాడండి నా రక్తం అండి, వాడు నా వారసుడండి, నా లక్షణాలు వానిలో వచ్చాయి. ఎందుకు వచ్చాయి తెలుసా? వాడు నా రక్తం అండి అంటారు. అది సహజమే, మీరు అనుకోవచ్చు, మంచిదే. కానీ ఈరోజు యేసుక్రీస్తు రక్తాన్ని, శరీరాన్ని ప్రతి ఆదివారం తీసుకుంటున్నాం. మనలో ఎలాంటి చలనాలు వస్తున్నాయండి? మనలో ఎలాంటి యేసుక్రీస్తు వారి యొక్క లక్షణాలు మనలో కనపడుతున్నాయా? యేసుక్రీస్తు యొక్క ఉద్దేశాలు మనం నెరవేర్చగలుగుతున్నామా? లేదండి. ఆదివారం అయితే రొట్టె ద్రాక్ష తీసుకొని వెళ్ళిపోతున్నామే కానీ ఆ రక్తం వెనకాల ఆయన కష్టం ఏంటి, ఉద్దేశాలు ఏంటి, ఆయన పని ఏంటి జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎక్కడ మనకి కనిపించట్లేదండి. కానీ జబదేలు 2 కుమారులు ఏం చేశారు తెలుసా? మీరు త్రాగలరా అన్నప్పుడు వాళ్ళు అప్పుడు ఏదో తొందరపడి త్రాగలము అన్నారు. తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది తెలుసా? జబదేయ కుమారులకి ఏమర్థమైంది తెలుసా? ఓహో, యేసు గిన్నెలో ఉండేది మేము ద్రాక్షరసం అనుకున్నాము, అది తాగుతామన్నాము, కానీ ఆయన గిన్నెలో ఉన్నది త్రాగేది కాదా? ఆయన గిన్నెలో మరణం ఉందా?
తర్వాత తెలుసుకున్నారండి వాళ్ళు. తర్వాత తెలుసుకున్నారు, మాట ఇచ్చారు, మేము తాగగలము అన్నారు. ఆ మాట ప్రకారం ఏం చేశారు వాళ్ళు? నెరవేర్చారు. చూడండి ఎలా నెరవేర్చారు. యోహాను గారు దేవుని కొరకు ఎలా మరణించారో చూడగలిగితే, యాకోబు గారు కూడా మనం చూడగలిగితే, ముందుగా యాకోబు గారు దేవుని కొరకు ఎలా మరణించారు చూడండి. అపోస్తుల కార్యములు ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దాదాపు రాజైన హేరోదు సంఘము వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఏమండి, ఎవరిని ఎలా చంపారంట? జెబెదయి కుమారులు యోహాను యాకోబులు ఉన్నారే, ఆ యోహాను సహోదరుడిని యాకోబుని ఎలా చంపారట? ఖడ్గముతో చంపారు. ఏంటి, అప్పటి వరకు యేసుక్రీస్తు గిన్నెలను త్రాగలము అన్నప్పుడు మేము త్రాగలము అన్నారు. యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఏదో ద్రాక్షరసం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ఎలా మరణించాడో విధానాన్ని చూసి ఆ విధానాన్ని నేర్చుకున్న వాళ్ళు, ఇదా గిన్నెలు మేము త్రాగాల్సింది ఇదా, అయితే మేము త్రాగాలంటే ఏం చేయాలి? మేము కూడా మాకు ఇవ్వబడిన గిన్నెలో మేము త్రాగాలంటే మరణించాలి. ఇది దేవుని కొరకు అనేకులు రక్షించడానికి దేవుని వాక్యాన్ని చేతపట్టి ప్రజలకు తీసుకొని పోయిన యోహాను గారు యాకోబు గారు ఎలా మరణించారు? ఖడ్గముతో మరణించాడండి. ఖడ్గంతో మరణించాడా? అవునండి. ఎలా మరణించాడో తెలుసా? ఏంటి, మొండెము నుండి తలను వేరు చేశాడు. వేరు చేశారండి. మొండెం నుండి తలను వేరు చేశారు. ఏంటి, అప్పుడప్పుడు మనం కోడిని అలా తల వేరు చేసి కింద వదిలే మనకి ఎలా ఉంటుంది? గిలగిల 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 కొట్టుకుంటుంది. అది చూడగానే పిల్లలు భయపడతారని ఏం చేస్తాం తెలుసా? మన మీద చూసి తట్టుకోలేమే, అలా గంప ముచ్చేస్తాం. గంప ముచ్చేసినా కూడా కోడి గిలగిల గిలగిల కొట్టుకుంటుంది. అలా యాకోబు గారు కూడా మరణించాడండి. అలా మరణించాడు. యాకోబు గారి మెడ నుండి తలను వేరే చేయగానే గిలగిల 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 కొట్టుకొని మరణించాడండి. ఎందుకు మరణించాడు తెలుసా? నేను గిన్నెలోని త్రాగాలి, నేను కూడా మరణించాలి, నేను మరణించాలి. పరిపూర్ణంలోనికి వెళ్ళిపోయారండి శిష్యులు. మనం అందరం ఇచ్చేవరకే ఉన్నాము. మనమందరం ఎక్కడున్నాము? ఇచ్చేవరకే ఉన్నాం. కానీ ఇచ్చేవరకు కాదు, ప్రాణాలను ఇచ్చే వరకు మనం వెళ్ళాలి. అది పరిపూర్ణత. మన జోబి వరకే మనం ఆగిపోకూడదు. జోబి పైన ఉండే తల వరకు వెళ్ళిపోవాలండి. అవసరమైతే దేవుని కొరకు తల ఇవ్వడానికి సిద్ధపడాలి. అది పరిపూర్ణత. అలా ఉన్నారా క్రైస్తవులు? అంతటి సిద్ధపడ్డారా? లేదండి, సిద్ధపడలేదు. గనుక ఏంటి, యాకోబు గారు తర్వాత యేసు గిన్నెను మేము తాగగలము అన్నారు. మాట ఇచ్చినందుకు ఎలా నెరవేర్చారు? ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, ప్రాణాలు పోయినా పర్వాలేదు, యేసుక్రీస్తు గురించి ప్రపంచానికి, యేసుక్రీస్తు గురించి మా ప్రాంతాలు ఉన్న వారందరికీ తెలియజేయాలని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాళ్ళు మరణించారు. చూడండి, యోహాను గారి గురించి చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నీ సహోదరుడును యేసును గూర్చి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ఏంటండి, యోహాను గారు జెబెదయి కుమారులు యాకోబు గారు ఖడ్గంతో మరణించాడు. మరో సహోదరుడైన జెబెదయి కుమారులు మరొకడైన యోహాను గారు ఎలా మరణించాడంట? మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహవాసములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును, అండర్లైన్ చేసుకోండి, దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. అంటే దేవుని నిమిత్తం మరణించారండి వీళ్ళు. దేవుని కొరకు శ్రమ పడ్డారు వీరు, శ్రమ పడ్డారండి. మనం కూడా అలా శ్రమ పడాలి. ఏంటి, యోహాను గారు ఎలా మరణించాడు అంటే పద్మాసు దీపములు ఆయన ఎక్కడ వేశారు? ఒక ఖైదీగా బంధించేశారు. నా ప్రాంతములో దేవుని కొరకు బతకక ఉండడం కంటే దేవుని కొరకు పద్మాసు దీపంలో మరణించడమే మేలనుకున్నాడండి, మేలనుకున్నాడు.
మేలు అనుకున్నాడు. ఇది పద్మాసు దీపములు ఎలా ఇప్పుడు ఒక ఖైదీగా బంధింపబడ్డాడండి. ఒక పద్మాసు దీపములు చుట్టూ సముద్రము, మధ్యలో ఒక దీపం. ఆ దీపములు ఇన్ని పరవాసిగా వేశారు. ఎవరు లేరు, మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, ఏంటి అవసరాలు తీర్చేకి ఎవరు లేరు. ఒక ఖైదీగా అక్కడ ఉండిపోయాడంటే ఎలా ఉండగలమండి, ఎలా ఉండగలం? ఈరోజు మనం జైల్లోనే ఖైదీలు చుట్టుపక్కల ఉన్నా మనం ఉండలేకపోతున్నామే. అలాంటిది యోహన్న గారిని ఎక్కడో సముద్రాల మధ్యన ఒక పద్మాసు దీపములు పడవేశారంటే ఏంటండి ఆ నరకము? నా ఇంటిలో నా ఊరిలో ఉండి సుఖం అనుభవించేట కంటే పద్మాసు పరవాసిగా నేను ఇక్కడ ఈ దీపములు నేను దేవుని కొరకు మరణించడమే మేలనుకున్నాడండి. ఒక రూములో బంధించి వారం రోజులు మనం పెట్టామనుకో, ఉండగలము మనము? ఊపిరాడక తట్టుకోలేక మరణించిపోతామే. కానీ ఆయన ఎన్నో రోజులుగా పద్మాసు దీపములో పరవాసిగా ఒక ఖైదీగా అక్కడికి కొనుక్కోబడ్డాడు. ఇదండి యేసు గిన్నెలోనిది యేసు త్రాగి నెరవేర్చి వెళ్ళిపోయాడు. ఆ గిన్నెలోనిది మేము త్రాగలమన్న శిష్యులు కూడా, యోహాను యాకోబులు గారు కూడా యేసు క్రీస్తు నిమిత్తము, వాక్య నిమిత్తము ప్రాణాల సైతాన్ని వారు దేవునికి అర్పించారు. మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? పరలోకము అడిగితే వచ్చేది కాదు, పరలోకం అడిగితే వచ్చేది కాదు, పొందితే వచ్చేది. దేవుడు ఈ లోకాన్ని మనకి అడగకపోయినా మనకి ఇచ్చాడు. ప్రకృతిలో ఉన్నవన్నీ మనకి ఇచ్చాడు, విశ్వాన్ని ఇచ్చాడు, ఈ భూమిని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ పరలోకాన్ని అడిగితే వచ్చేది కాదు. మనకి పరలోకం రావాలంటే నీవు దాన్ని పొందుకోవాలంటే కష్టపడాలి, పని చేయాలి, దేవుని కొరకు శ్రమ పడ, అవసరమైతే ప్రాణాల సైతం లెక్కించకుండా దేవుని కొరకు మనము అర్పించాలి. యేసు గిన్నెలో ఏముంది? యేసు గిన్నెలో ఆయన మరణం ఉంది, ఆయన సంకల్పం ఉంది, యేసు గిన్నెలో సిలువ యాగం ఉంది. మన గిన్నెలో కూడా ఒకరు రక్షించడానికి మనం కూడా ఏమైపోవాలి? మరణించాలి. యేసు గిన్నె యేసు దగ్గర నుండి వెళ్ళిపోవాలంటే ఆయన దాన్ని నెరవేర్చాలి. ఈరోజు మనం కూడా మన గిన్నెల్లోని మనం తాగాలి, మన గిన్నెలో మనము నెరవేరిస్తేనే కానీ మన గిన్నె మన వద్ద నుండి వెళ్ళిపోదు. కనుక యేసుక్రీస్తు వారి మరణాన్ని గురించి, ఆయన రక్తాన్ని, ఆయన రొట్టెను మనకు ఇచ్చాడు, ప్రభుబల్ల పరమార్థం. ఆ ప్రభుబల్లం తీసుకుంటున్న మనము ఆయన సంకల్పాన్ని నెరవేర్చి ఆయన జ్ఞాపకం చేసుకొని మరింతగా దేవుని పనిలో ముందు కొనసాగాలని ముగించుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. దగ్గరిగిన మా తండ్రి కొన్ని మాటలు మాకు నేర్పించారు నాయన. చెప్పిన ప్రతి మాట నిష్ప్రయోజనం కాకుండా మీ సంకల్పాన్ని నెరవేర్చి, మీ చిత్తాన్ని నెరవేర్చి మరణలోకానికి వెళ్ళే భాగ్యాన్ని మాకంతా ప్రసాదించమని క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.